ఒక అవసరం ఏర్పడినప్పుడు దాని నుండి ఖచ్చితంగా నొప్పి బయటకొస్తుంది. సానుభూతి చూపించే వాళ్ళు ఈ లోకంలో ఉండరు. అవసరాలు మనల్ని క్రిమినల్స్ గా మార్చుతున్నప్పుడు ఉన్న సానుభూతి కూడా లాక్కోబడుతుంది. మనందరం మన ముఖం వెనకాల ఇంకో ముఖాన్ని దాచిపెట్టుకుంటుంటాం. ఇంకొంతమంది వారి యొక్క చిరునవ్వు ముఖంతో వారి యొక్క నొప్పిని అనేది దాచిపెట్టుకుంటారు. మరికొందరు వారి యొక్క తప్పుల్ని దాస్తానికి కూడా వారి యొక్క ముఖముడిని ధరిస్తారు. మరికొందరు ఒక ముఖంపై అబద్ధపు ముఖాన్ని ధరించి అబద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. అలా మెల్లమెల్లగా వాళ్ళ యొక్క నిజాయితీ కూడా మంట కలిసిపోతుంది. ఇతరులకి సహాయం చేసేటప్పుడైనా వాళ్ళకైనా తన నవ్వు చూడాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ మీ మాటల్లో ఒక మ్యాజిక్ ఉంది డాక్టర్. ఎలా తను కంగారు పోయిందో అలానే తను కుదురుతాంది. అలారింకి అవును అవును. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్ వీక్ మళ్ళా రావాలి. పాయల్, ఎనీ మోర్ అపాయింట్మెంట్స్? నో మ్యామ్. ఓకే. నిన్ను వల్ల కాస్త వెయిట్ చేయనవ్వదా? హాయ్ డాక్టర్ రేవతి. హాయ్ డాక్టర్ మనీష్, ఐల్ సీ యూ. ఎక్కడికి వెళ్తున్నావు? నేను డ్రాప్ చేస్తాను. నో సార్, పర్లే, నేను ఆటోలో వెళ్తున్నాను. అరే ఆటోలో ఎందుకు వెళ్ళాలి? బయట చాలా పొల్యూషన్ ఉంది. నీ స్కిన్కి ఏమన్నా అయితే? సార్, నేను ఇంటికి వెళ్ళలే, బయటికి వెళ్తున్నాను. ఒకరు వెయిట్ చేస్తున్నారు. సో ఐల్ సీ యూ. దేవుడా, ఈ పిల్ల ఉందే నా మాటలు ఎప్పటికీ పట్టించుకోదు. జస్వి వాల్యూమ్ తగ్గించు. ఓహో, ఈ పిల్ల ఉందే. హలో మేడం, టీ బ్రేక్. మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేసావు? రా నాతో డాన్స్ చేయి. హలో నాన్న, నమస్కారం. ఎలా ఉన్నారు? ఇంత కాస్ట్లీ వస్తువు పంపించాల్సిన అవసరం ఏంటి నీకు? అరే వదిలేయండి. అమ్మా నాన్న కంజూస్ గా ఉంటే పిల్లలే షాపింగ్ చెయ్యాలి. ఒక్క నిమిషం నా దగ్గర ఫోన్ ఇవ్వండి. మీరు వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకోండి. మా అమ్మ నాన్నకి కోసం తను చిన్న చిన్న సంతోషమే నా జీవితం. నా కెరియర్ నా కుటుంబంతో దూరం చేస్తుంది. కానీ వాళ్ళ మంచిది ఎప్పటికీ నాతో ఉంది. ఎప్పటికీ మంచి అలవాట్లు అందరికీ ఒకేలాగా ఉండదో అదేలాగా అంత పాపం అలవాట్లు డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత నాకు ఎలా పాపం జరిగి ఉండొచ్చుమో ఏమో. అరే ఇందులో కూడా లేదే. ఇది ఎలుక తినిందేమో. నాన్నగారు రేషన్ తీసుకొచ్చే వరకు తలా కాస్త తినండి. ఇదిగో. ఏమండి, రేషన్ తీసుకొస్తానని వెళ్ళారు. ఇంట్లో వండడానికి బియ్యం కూడా లేవు. కానీ మీరు రేషన్ డబ్బులతో తాగొచ్చారు. ఎందుకు ఇలా చేశారు? పిల్లలు నిన్నటి నుంచి ఆకలితో ఉన్నారు. వీళ్ళ మీద మీకు బాధ్యత లేదా? మీ తాగుబోతాలు అటు మీ జీవితాన్ని నాశనం చేసింది. అరే నా బతికిని చెడిపిందే నువ్వు, దొంగ మొండ. నేను అదృష్టం లేని వ్యక్తినా? అయితే మీరు ఎవరైనా పనులు పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేదు. నేను బాగానే ఉన్నాను బాబు. మీకు ఆకలేస్తుంది కదా, ఇప్పుడు దాకా మీరు ఏం తెలియదు కదా. మీకు ఏదో ఒకటి చేసి పెడతాను, ఏడవకండి సరేనా? నేను ఇప్పుడే మీకు చేసి పెడతాను, సరేనా? ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి. చెమ్నా గారు ఒక 500 ఉంటే అప్పుగా ఇవ్వండి. మా ఇంట్లో తినడానికి బియ్యం అస్సలు లేవు. పిల్లలు ఆకలితో ఉన్నారు. కాస్త 2500 నేను నీకు అప్పు ఇచ్చాను.
దీనికి తర్వాత 1 రూపాయి ఇస్తే నా భర్త నా ప్రాణాన్ని తీసేస్తాడు. డబ్బులు ఇవ్వలేకపోతే కాస్త బియ్యం చక్కెర ఇవ్వండి. పిల్లలు నిన్నటి నుంచి ఆకలితో ఉన్నారు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని గొమ్మాన్ని కూడా తొక్కనియద్దని? నీకు అర్థం కదా? ఇక్కడ చూడు సరస్వతి, ఫ్రీగా ఈ లోకంలో ఏం దొరకదు. డబ్బులు ఇస్తే గానీ రేషన్ కూడా దొరకదు. అన్నయ్య, మీ కొట్లో ఏ పనైనా చేస్తానన్నయ్య. పిల్లలు ఆకలితో ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏమి తెలియదన్నయ్య. కొంచెమైనా రేషన్ ఇవ్వండి అన్నయ్య. అమ్మ ఇంకా రాలేదు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? అది అయిపోయింది, ఏమీ లేదు అందులో. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు కూడా ఆకలేస్తుంది. పిల్లలు దిగులు పడకండి. చూసారా ఎన్ని వస్తువులు తీసుకొచ్చాను. రండి, బియ్యం తీసుకొచ్చాను, పప్పు తీసుకొచ్చాను. ఈరోజు మేము పప్పాన్నం తినబోతున్నావా? ఈ రోజు మీరు కడుపు నిండా పప్పన్నం తిందురు గాని. చూడండి పిల్లలు, ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు. ఇప్పుడు మీకు బాగానే అర్థమై ఉంటుంది. ఒక మనిషి 2 పూట్ల కడుపు నిండా తినడం కోసం ఎంతగానో పోరాడుస్తుంది. పోరాటమా? అలాంటే ఏంటమ్మా? పోరాటం అంటే అందుకు అర్థం ఏంటంటే న్యాయం మరియు నిజాయితీ. మీరు మీ నాన్నలాగా మాత్రం దయచేసి ప్రవర్తించకండి. బాగా ప్రతిభ గలవారుగా ఉండాలి. ఎలాగంటే నిజాయితీ మరియు శ్రమ వల్లనే మీ కడుపు నిండాలి. అరే ఏమైంది? ఎందుకని వచ్చావు? అదేంటంటే నేను జమున గారి దగ్గర కొంచెం డబ్బులు అప్పు తీసుకున్నాను. అది ఇద్దామని వచ్చాను. ఇదిగోండి, ఇది ఉంచండి. తన అదృష్టం లేనగత్త తన నీడ కూడా నా మీద పడకూడదు అన్నారు. మీరు తనతో అసింగంగా జరుపుకుంటున్నారు. నీ యొక్క నీతి మాట్లాపో జరగా. ఇది నిజం కదా? నేను నీ పెళ్ళాని. అంట పెళ్ళం, నిన్ను పట్టుకుంటే దాన్ని పెట్టుకుంటానే. ఇదేంటి కొత్త డ్రామా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇలా తిరిగి పడిపోతే పిల్లకేమవుతుంది? నీకేమైనా పిచ్చా? జమునా, అరే డబ్బులు ఎక్కడ దాచిపెట్టింది ఇది? రాణి, అరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో రేషన్ ఉంది, ఇంకా నీ చేతిలో ఇంత డబ్బులు ఉంది. ఎవడితో పనుకున్నావు? ఎవడిచ్చాడు ఈ డబ్బులు? నేను పనికి వెళ్ళాను. అలాంటప్పుడు నా మీద ఇలా నింద మోపుతున్నారు. నేను ఈ పైన సాడీలు చెప్తున్నానా? చూడండి, నేను మీ లోపాన్ని పట్టించుకోకుండా మీతో కాపురం చేస్తున్నాను, కానీ మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే ఇలా ఏడిసి నీ తప్పుల్ని దాచిపెట్టద్దు. నువ్వేదో తప్పు చేస్తున్నావు. పంచ్ గారు, అనుకుంటున్నారు. ఈ అమ్మాయి నా భార్య ప్రాణాలు తీసింది. తినే జమునకి ఏదో ఇచ్చింది, దాని యొక్క ప్రాణం పోయింది. లేదయ్య గారు, నేను జమునమ్మ గారికి తీసుకున్న డబ్బులు ఇద్దామని వెళ్ళాను. అప్పుడు ఈయన లాస్ట్ మంత్ నువ్వు జంపాన ఇంటికి వెళ్ళావు. అప్పుడు తన బిడ్డ చనిపోయింది. అప్పుడు గర్భవతిగా ఉన్న భార్య కూడా చనిపోయింది. ఇదేది ఊరికే జరగలేదు, నీ యొక్క మంత్రశక్తితో చేశావు. బాబా చెప్పిన మాంత్రికురాలు నువ్వే. అందుకోసమే నీకు శిక్ష ఇవ్వడం అవసరం, లేకపోతే నువ్వు ఒక్కొక్కరిని అందరిని చంపేస్తావు. లేదు లేదయ్య గారు, నేను అలాంటి దాన్ని కాదు. తీసుకెళ్ళండ్రా. నాకు చెప్పండి. రేవతికి ఏమైందో తెలియడం లేదు. ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంటుంది. రేవతి తన రూమ్మేట్ నెంబర్ ఇచ్చింది కదా, మీరు తనకి ఫోన్ చేయండి. ఇప్పుడే తను మెసేజ్ చేసింది. ఫోన్ రిపేర్కి ఇచ్చింది కదా, మెసేజ్లన్నీ పోయి ఉంటాయి. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ముఖ్యమైన నెంబర్స్ డైరీలో రాయమని. డాక్టర్ రేవతి 12వ తేదీ ఆఫీస్ డ్యూటీలోనే ఉండింది. 13వ తేదీ తను లీవు. నిన్నే వస్తానని చెప్పింది, కానీ తను లీవు. ఎవరు మూసుకుని రావే? నేను అలాంటి దాన్ని కాదు, కాపాడండి. అలాగా, నువ్వు మాంత్రికురాలు కాదా? చాలా భయంకరమైన అమ్మాయి. పల్లె వస్తున్నారా? మీకంటా ఒకటి తెలుసా? తన దగ్గర చాలా డబ్బులు దొరికింది.
ఇప్పుడు అర్థమవుతుంది మీ కుటుంబం ఎంత మంచిగా జీవిస్తుందని. నువ్వు వ్యాపారం చేస్తున్నావు. అయ్యగారు నేను ఏ వ్యాపారం చేయలేదు. వసంత అనే కొట్లో పని చేస్తున్నాను. కావాలంటే ఆయన్ని అడగండి. ఏం మాట్లాడుతున్నావు? నేనే నీకు పని ఇచ్చాను. అన్నయ్య అబద్ధం చెప్పొద్దు అన్నయ్య, నిజం అయ్యో చెప్పండి. ఇతను నంబర్ 1 మాయగతి అబద్ధాలు ఆడుతుంది. వీడు మొగుడు కూడా దీని మీద సందేహపడతాడు. సరే నా త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలను. జరుగు. రేవతి హాస్పిటల్లో లీవ్ తీసుకుని వెళ్ళింది. అలా అయితే తన ఇష్టాని కోసమే వెళ్ళింటుంది. వచ్చేస్తుంది. కానీ సార్ రేవతి ఫోన్ 4 రోజులుగా ఆఫ్లోనే ఉంది సార్. తను ఇష్టపడి వెళ్ళుంటే ఖచ్చితంగా మాకు చెప్పే వెళ్ళుంటుంది సార్. ఎవరైనా పిల్లోడిని లవ్ చేస్తూ ఉంటుంది. మీకు భయపడే వాళ్ళిద్దరైతే పారిపోయి ఉంటారు. లేదు సార్, అలా ఏమి కాదు. మా అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు. మీరు రేవతి కనపడలేదని రిపోర్ట్ రాస్తే మాత్రం చాలు. ఇక్కడ చూడండి, మాకేం రాయాలో నేర్పించకండి. మాకంతా తెలుసు. ఇలాంటి కేసెస్ అయితే ప్రతిరోజు వస్తుంది. చివరిగా చెక్ చేస్తే అది పారిపోయిన కేసులానే ఉంది. షిండే, వాళ్ళ దగ్గర నంబర్ తీసుకోండి. ఈ 21st సెంచరీలో కూడా మనం ఇలాంటి కథలు వినాల్సి వస్తుంది. ఈ లోకంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా కానీ మన వల్ల ఈ సమాజం నుండి మూఢనమ్మకాల్ని పూర్తిగా నశింప చేయలేకపోతున్నాం. ఈ సమాజంలో ఎప్పుడు ఈ మూఢనమ్మకాలే ఎన్నో విధమైన దారుణాలకి దారి తీస్తుంది. ఇక్కడ కూడా ఒక గర్భిణి ఒక అమ్మాయి హత్యని దాస్తానికే ఒక అమాయకురాలైన అమ్మాయి ఇదే విధమైన ఇంకో కేసులో డాక్టర్ రేవతి కనపడిన విషయాన్ని బయటికి రానివ్వలేదు. ఆ తర్వాత పోలీసులపై ఉన్న నమ్మకం పోయి వారి యొక్క వయసైన తల్లిదండ్రులు ఆమె కోసం ప్రతి చోట వెతుకుతున్నారు. హలో, రేవతి 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 ఏం నానా, సైజ్ కరెక్ట్ గా ఉందా? అరే తప్పుకోండి, మీరు ఎలా ఉన్నారో అమ్మాయిని చూడనివ్వండి. చూడమ్మా. వా, ఈ షూస్ మీకు బాగా ఉంటుంది. ఈ డ్రెస్ మీకు చాలా స్మార్ట్ గా ఉంది. సరే గాని నువ్వు మీ నాన్నకి అన్నీ పంపించావు, కానీ అమ్మని మర్చిపోయావే. అమ్మా నన్ను వల్ల మర్చిపోవడం కాదమ్మా, నీకే సర్ప్రైజ్ ఉంది, రేపు వస్తుంది. యంగ్ డాక్టర్ రేవతి కనపడకుండా పోయి 6 రోజుల తర్వాత శవంగా దొరికారు. రేవతి కనపడకుండా పోయిన విధం, ఆమె దొరికిన విధం మిస్టీరియస్ గా ఉంది. అది వాళ్ళ అమ్మా నాన్న యొక్క హృదయాల్ని ముక్కలు ముక్కలు చేసింది. అలాగే ఇలాంటి విధమైన ప్రశ్నలకి అసలు సమాధానమే దొరకలేదు. సర్పంచ్ గారు, మీకే ఫస్ట్. వెళ్ళండి, మొదలెట్టండి. మీరేం చెప్పారంటే మీ అమ్మాయి లీవ్ తీసుకుని హాస్పిటల్ నుంచి ఇష్టానికి వెళ్ళిందని. అప్పుడు వాళ్ళు వెళ్ళిన ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్లో ఎలా దొరుకుతుంది చెప్పండి? ఈ రేవతి అక్కడికి ఎలా వెళ్ళింది? ఒకరిని రేప్ చేసేటట్టు రిపోర్ట్లు అయితే అలా రాశారు. ఇప్పటికే మేము ఆ శవాన్ని ఇస్తున్నాము. ఇక్కడ సైన్ చేయండి. మీరు మా అమ్మాయి శవాన్ని ఇచ్చేసి కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారా? మీరు ఆ హంతకుడిని కనిపెట్టేంత వరకు నేను మా అమ్మాయి శవాన్ని ముట్టుకోను. నాకు న్యాయం కావాలి. రేవతి వాళ్ళ నాన్నగారు తీసుకునే స్టెప్ వల్ల ఈ యొక్క కేస్ మీడియా దాకా చేరుకుంది. ఈ కారణంగా పోలీసుల వాళ్ళకు కూడా ఈ కేసు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. డీసీపీ ఈ కేసులో డైరెక్ట్ గా దిగారు. డాక్టర్ రేవతి యొక్క అమ్మా నాన్న యొక్క ఏడుపుని చూసి ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. సెకండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇదే మెన్షన్ అయింది, 12 ఆగస్ట్. కానీ ఆర్యో రోడ్లో తన బాడీ దొరికింది 18 ఆగస్ట్. ఇంకా విక్టమ్ బాడీలో ఏ డిఎన్ఏ దొరకలేదు. సార్, విక్టిమ్ పేరెంట్స్ ప్రకారం హాస్పిటల్లో వాళ్ళు ఏం చెప్పారంటే రేవతి హాస్పిటల్ పనులు చేసుకుని 1 ఆగస్టు అక్కడి నుంచి బయలుదేరారు. హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేద్దామా? విక్టిమ్ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయికి న్యాయం దొరకాలని వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్కారం, కూర్చోండి. మీ కష్టాన్ని నేను బాగా అర్థం చేసుకోగలను. మీరు మీ అమ్మాయిని కోల్పోయారు. మేము అదే అమ్మాయికి న్యాయం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ దానికోసం మీరు మాకు సహాయం చేయాలి. మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా? సార్, ఇంతకు మించి చెప్పడానికి మా దగ్గర ఏమీ లేదు సార్. కానీ మా అమ్మాయికి న్యాయం వచ్చేలా చేయండి సార్. మీ కూతురికి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది, నేను ఇప్పిస్తాను.
కానీ దానికన్నా ముందు మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను, మీరు ప్లీజ్ మీరు మీ అమ్మాయి అంతిమ సంస్కారాలు చేయండి, సరేనా? ఇంతవరకు ఏం జరిగిందో నాకు కూడా అది షాక్గానే ఉంది. డాక్టర్ రేవతి చాలా బ్రైట్ డాక్టర్, తనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది. తనకి ఇలా జరిగిందని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. తను ఇక్కడ పనిచేసేటప్పుడు ఏదైనా డిస్ప్యూట్స్, గొడవలు? నెవర్. తను ఎప్పుడు తన పని మాత్రమే చేసుకుంటుంది. సార్, ఇది ఆ రోజు ఈవినింగ్ ఫుటేజ్. డాక్టర్ రేవతిని చివరిగా ఇక్కడే చూశారు. ఆ రోజు డాక్టర్ రేవతి బయలుదేరేటప్పుడు ఈ డైరెక్షన్లోనే వెళ్ళింది. కానీ సార్, వాళ్ళ ఇల్లు ఇటువైపు ఉంది. అదే మనం తెలుసుకోవాలి, ఆ రోజు రేవతి ఇటువైపు ఎందుకు వెళ్ళారని. ఓ పని చేయండి, 12th ఆగస్టు హాస్పిటల్ ఫుటేజ్ తీసుకోండి, తర్వాత రేవతి ఇంట్లో చెక్ చేసి నాకు చెప్పండి. సార్, ఆ రోజు డాక్టర్ రేవతిని ఒక నర్సు క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళడం చూసిందట. లాస్ట్ టైం కూడా రేవతిని ఆ నర్సే చూశారట. ఆ నర్సుని రమ్మని. మేము నార్మల్ గా వర్క్ రొటీన్ గురించే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ డే ఏ పేషెంట్ రిపోర్ట్స్ వస్తాయని, ఎవరి అపాయింట్మెంట్ అని. ముందు రోజు వాళ్ళు లీవ్ తీసుకోవాలనుకున్నారు కదా, ముందు రోజు అపాయింట్మెంట్ గురించి ఎలా మాట్లాడుకున్నారు? అది యాక్చువల్లీ 14 ఆగస్ట్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. సరే, డాక్టర్ రేవతి 13 ఎందుకు లీవ్ తీసుకున్నారు? అయితే 12th ఎక్కడికి వెళ్ళారు? దీని గురించి నాకు తెలీదు. ఒకవేళ ఈ కేసుకి రిలేటెడ్ గా నువ్వు ఏదైనా దాచిపెట్టాలంటే అది నీకు మంచిది కదా. నాకు రిలేటెడ్ గా నాకేమంతా తెలుసో నేను మీకు చెప్పేశాను. ఆ రోజు తప్ప మీరు వేరేదైనా దాచాలని అనుకుంటున్నారా? డాక్టర్ రేవతికి డాక్టర్ మనీష్తో కొంచెం ప్రాబ్లం ఉంది. నీకు నీ రేంజ్ ఏంటో తెలియలా? నా దగ్గరేనానే, ఏం ప్రాబ్లం లేదు. ఏం ఆలోచిస్తుంది తను? సీనియర్ జూనియర్ అంటే తేడా లేదా? అప్పుడు మీరేమనుకుంటున్నారు? డాక్టర్ మనీషా రేవతిని? లేదు లేదు సార్, నేను చెప్పింది దానికి అర్థం కాదు. కానీ డాక్టర్ మనీష్కి డాక్టర్ రేవతి మీద ఖచ్చితంగా కోపం ఉంది. డాక్టర్ మనీష్ ఎక్కడ? ఎప్పుడు రేవతి పేరెంట్స్ చెప్పారో మరుసటి రోజు నుంచే లీవ్లో వెళ్ళిపోయారు. ఈ ల్యాప్టాప్ రేవతిదా? అవును సార్. జస్ప్రీత్ ఆఫీస్లో రేవతితో పనిచేసేది. తనకి వేరెవరితోనో ఇష్యూస్ ఉండేలా చెప్పింది. మీరు తన రూమ్మేట్, ఫ్రెండ్, మీతో ఏమైనా చెప్పుండాలి కదా. సార్, ప్రాబ్లం గురించి తెలీదు, కానీ తను కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ అంటే ఎలాంటి టెన్షన్? తనకొక గిల్ట్ ఉంది. తన వల్ల ఒక పేషెంట్ ప్రాణం పోయిందని. నేనే పేషెంట్కి తప్పుగా ఇంజెక్షన్ ఇచ్చాను. తర్వాత తను నా కళ్ళు ముందర, నేను డాక్టర్గా ఉండి ఏం చేయను కాదు. ఇది చూడమా, ఆ రోజు మేము రేవతి గురించి అడిగినప్పుడు నువ్వు దీని గురించి మా దగ్గర ఏమీ చెప్పలేదే. అంకుల్, మీ అమ్మాయి చెప్పొద్దని చెప్పింది. అప్పుడు నాకు తెలీదు రేవతి ప్రాణాలు. రండి రండి, త్వరగా రండి రండి. చూడండి అయ్యా, చూడండి ఏం జరిగిందో చూడండి. రండి అయ్యా, మీరు వచ్చి చూడండి. రండి 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 అయ్యా, రండి. చూడండి అయ్యా, తను పారిపోయింది. పారిపోయింది సర్పంచ్ గారు, పారిపోయింది. మీరు వెళ్ళి ఎత్తుకండి, వెతకండి, వెళ్ళండి బయటికి వేగంగా. సర్పంచ్ గారు, ఇక్కడ లేదు తను. సర్పంచ్ గారు, తను పారిపోయింది. తను వెతకండి, లేకపోతే మన గ్రామమే ప్రాబ్లంలో ఉంటుంది. వెళ్ళండి. చెప్పండి డీన్, మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది నిజం కదా? తప్పుడు మెడిసిన్ వల్ల మీ హాస్పిటల్లో ఒక పేషెంట్ చనిపోయారు. అవును నిజమే, కానీ అది ఒక జస్ట్ యాక్సిడెంట్. డాక్టర్ రేవతి, దర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. సంయుక్త ఇంకా రాలేదు, నాకు మీ హెల్ప్ కావాలి. కమాన్, కమ్ విత్ మీ. త్వరగా ఓటీ రెడీ చేయండి, 5 నిమిషాల్లో మార్చాలి. సార్, పేషెంట్ పరిస్థితి చాలా బాగలేదు. రేవతి, ఆ ట్రేలో ఉండే ఇంజెక్షన్ త్వరగా తీసుకురా. సంయుక్త, నువ్వు ఎక్కడున్నావు? పేషెంట్కి ఎంత ప్రాబ్లం అయింది తెలుసా? సార్, సార్, పేషెంట్. త్వరగా ఆక్సిజన్ ఇవ్వండి.
నువ్వెందుకు అలా చేసావు? నువ్వు ఏ ఇంజెక్షన్ ఇచ్చావు? సార్ సార్ ఇదిగో ఈ ఇంజెక్షన్ ఇచ్చాను. నా దగ్గర మీరు చెప్పారు. ఆ తర్వాత పేషెంట్ చనిపోయారు సార్. ఆ తర్వాత వాళ్ళ బంధువులు పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఆగమని చెప్తున్నా కదా. మా అమ్మ ప్రాణాలు తీసావు కదరా, నేను ఊరికి వదలంట్రా రే, వదలంట్రా నన్ను. మేము ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని శాంతపరిచాం, వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీ చేసాం. తర్వాత మేమే చెక్ చేసిన తర్వాత మాకేం తెలిసిందంటే పేషెంట్కి ఇచ్చిన ఇంజెక్షన్కి సంబంధించిన బాటిల్లో అతికించిన లేబుల్ కూడా అతికించింది. కానీ ఆ ఇంజెక్షన్లో ఉన్న మెడిసిన్ అది వేరే సార్. ఆ తర్వాత ఆ మందు వల్ల పేషెంట్ చనిపోయారు సార్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ? రైట్ లేబుల్ బాటిల్లో వేరే మందు ఎలా వచ్చింది? నాకేదే తెలియదు సార్. ఒకవేళ మందు మార్చి ఉండొచ్చు. అప్పుడు ఇది కూడా తెలిసి ఉంటుంది మందు ఎవరు మార్చిందని. ఐ జస్ట్ డోంట్ నో సార్. అందువల్ల ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది ఏ రోజు జరిగిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏది? మేనేజర్ చేసిన ప్రెషర్ వల్ల ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది సార్. డాక్టర్ నకుల్ ఇంకా సంయుక్త ఎక్కడున్నారు? సార్ వాళ్ళిద్దరిని కంపల్సరీ లీవ్కి పంపించారు సార్. వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఎస్ సార్. పాయల్, మేం ఏం విన్నానంటే మీరు రాంగ్ మెడిసిన్స్ ఇచ్చి పేషెంట్ చనిపోయాడు. అది నీకు తెలుసు. మేము నీతో చెప్పాం ఏది దాచిపెట్టకూడదని. ఈ విషయాన్ని మాతో దాచిపెట్టావు. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కేస్ గురించి ఏది లీక్ చేయొద్దన్నారు. మ్యామ్, ఆ మెడిసిన్ ఎవరు చేంజ్ చేశారో నాకు తెలీదు, కానీ నేనే చూశాను. డాక్టర్ రేవతి, డాక్టర్ నకుల్ సారు ఆ ఇంజెక్షన్ ని పేషెంట్ కి ఇచ్చారు. యా నకుల్, చెప్పు. ఈ రేవతి విషయం పెద్దది అయిపోతూనే ఉంది. ఐ థింక్ మనం అండర్ గ్రౌండ్లో వెళ్లాల్సింది. సర్పంచయ్యా, మేము తన్ని కనిపెట్టేశామయ్యా. తను అక్కడే ఉంది. రండి సర్పంచయ్యా, ఇక్కడ చూడండి. మేము ఈ దారుగుండగా వచ్చేటప్పుడే తిని చూసాం. ఇక్కడ చూడండి. ఏదైనా తెలిస్తే వెంటనే అప్డేట్ చేయండి. సార్, డాక్టర్ నకుల్ అండ్ సైత ఇద్దరు మిస్సింగ్. 2 నంబర్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. 2 నంబర్లు సర్వ్ లైన్ లో ఇచ్చాను. వీళ్ళు అండర్ గ్రౌండ్ అయినప్పుడు రేవతి మర్డర్ కి వీళ్ళకి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. తర్వాత డీన్ ఏమన్నారంటే పేషెంట్ చనిపోవడం ఇంజెక్షన్ డోస్ మార్చడం వల్ల. ఇంజెక్షన్ డోస్ మార్చింది వీళ్ళిద్దరు పని ఉంటుందా? ఏ లేడీ చనిపోయిందా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో రేవతిని చంపుతానని బెదిరించారు. నువ్వు మా అమ్మ ఒక్క ప్రాణాలు తీసావు కదరా, నేను ఊరికి వదలరా రే. ఒకవేళ డాక్టర్ రేవతిని వాడే చంపుంటాడేమో. వాడి గురించి విచారించండి. సో డాక్టర్ మనీష్ గురించి తెలిసింది. వాడు మన కస్టడీలో ఉన్నాడు. అరే, నేను రేవతిని ఏం చేయలేదు. ముందు నేను చూపిస్తాను చూడండి, తర్వాత మాట్లాడదాం. ఇదెవరు? 12th ఆగస్టు రోజున ఎప్పుడు ఏ డైరెక్షన్లో రేవతి వెళ్ళిందో అదే డైరెక్షన్లో మీరు కూడా తనతో పాటు వెళ్ళారు. సార్, రేవతికి నాకు ఒకటే ఎగ్జిట్ టైం. ఇంకా మేమిద్దరు వెళ్ళే దారి ఒకటే. దానికి నేను కల్ప్రిట్ అయిపోతానా? సార్, ఈ రేవతి మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. ప్లీజ్ బిలీవ్ మీ. సార్, రేవతి కాల్ రిపోర్ట్లో ఒక అన్నోన్ నంబర్ ఉంది సార్. అది ఇండోర్ అడ్రస్లో రిజిస్టర్ అయి ఉంది సార్. ఇంకా 12th ఆగస్ట్ శివాజీ నగర్లో ఆనంద్ ఫోన్ రిజిస్టర్ అయి ఉంది సార్. అక్కడే రేవతి ఫోన్ కూడా ఆఫ్ అయింది. ఇండోర్. రేవతి కూడా ఇండోర్లోనే ఉంటుంది. తను ఆనంద్ రేవతితో పాటు చదువుకున్నాడు. ఆనంద్కి రేవతికి ఏదైనా అఫైర్ ఉందా? లేదు సార్, రేవతి ఆనంద్ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికీ అఫైర్ ఉంటుందని నాకు అనిపించలేదు. కానీ కుర్రాడు ఆనంద్ కంటిన్యూగా మీ అమ్మాయితో టచ్లో ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తున్నాడు. మీ అమ్మాయిని కలవడానికి ముంబై కూడా వచ్చాడు. మీకు దీని గురించి ఏమీ తెలీదా? లేదు సార్. సార్, ఆనంద్ని పట్టుకొచ్చాం. ఇంట్రోగేషన్ రూమ్ లో ఉన్నాడు. సార్, నేను రేవతిని ప్రేమిస్తున్నాను సార్. తన్ని కోసం నేను ప్రాణం ఇస్తాను సార్. నేనెలా సార్ తను చంపుతా? కానీ నీ ఫోన్ కూడా శివాజీ నగర్లో 12th ఆగస్ట్ ఆన్ అయింది. కానీ అక్కడ నువ్వేం చేస్తున్నావు? శివాజీ నగర్లో నేను తను కలుస్తానికి వెళ్ళా, కానీ కలవలేకపోయాను. ఎలా కలుస్తావు? అంతకు ముందు నువ్వు తనని చంపేశావు కదా. లేదు సార్, నేను చెప్పిన నిజమే. నేను రేవతి కలిసి గోవాకి వెళ్తాం ప్లాన్ చేసాం. నన్ను శివాజీ నగర్లో కలుస్తాను చెప్పింది. ఆ తర్వాత తను రాను లేదు, ఫోను రీచ్ అవ్వలేదు సార్. నేను తన యొక్క హాస్పిటల్కి కూడా కాల్ చేశా. తను అక్కడ నుండి వెళ్ళిపోయిందని చెప్పారు. తనెందుకు నీతో గోవాకి వస్తానని చెప్పింది? సార్, తను అప్సెట్ గా ఉంది. ఒంటరిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సార్, ఆనంద్ చెప్పేదంతా నాకు అబద్ధం అనిపించట్లేదు. ఒకవేళ ఆనంద్ డాక్టర్ రేవతిని చంపడానికి మోటివ్ ఉంటే అప్పుడు మనిషి కూడా తక్కువవాడు కాదు.
ఇంకా డాక్టర్ నకోల్ ఇంకా సంయుక్త వీళ్ళిద్దరు కూడా చేసుండొచ్చు. ఈ రేప్ అండ్ మర్డర్ ఎవరు చేసుంటారు? తప్పైన డోసు ఇచ్చి చనిపోయిన ఆ లేడీ ఫ్యామిలీ ఏమైంది? సార్, ఆ లేడీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విలేజ్ కి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి నవీన్ ఎప్పుడైతే రేవతిని బెదిరించాడో వాడు విలేజ్ లోనే ఉన్నాడు. కానీ హాస్పిటల్ పట్టించుకోపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. అప్పుడు వాళ్ళ హాస్పిటల్ మీద ఏ కేసు వేయకుండా గ్రామానికి వెళ్ళిపోయారా? సార్, హాస్పిటల్ వాళ్ళు తనకు డబ్బిచ్చి తన నోరుని నొక్కేశారు. ఈ హాస్పిటల్ వాళ్ళు సార్, రేవతి కాల్ రికార్డ్స్ నేను చెక్ చేశాను సార్. పాస్ట్ 6 monthsగా రేవతి ఫోన్ శివాజీనగర్లో యాక్టివ్గా ఉంది సార్. ఇక్కడ సంగతి ఏమంటే 12th ఆగస్ట్ రేవతి మర్డర్ జరిగింది, కానీ ఆ రోజు ఫ్రైడే కాదు. కానీ రేవతి ఫోన్ ఇక్కడ చూడండి సార్, శివాజీనగర్లో యాక్టివ్గా ఉంది. సాగర్, ఇతని ఫోన్ ప్రతి ఫ్రైడే శివాజీనగర్లో యాక్టివ్గా ఉంది. అయితే 12th ఆగస్ట్ శివాజీనగర్కి ఎందుకు వెళ్ళింది? సార్, నేను రేవతి రూమ్మేట్ దగ్గర కూడా మాట్లాడినాను. ఎవ్రీ ఫ్రైడే రేవతి ఒక ఎన్జిఓకి వెళ్తుందని తను చెప్పింది సార్. అదే శివాజీనగర్లో ఉంది. ఇంకా రేవతి సోషల్ మీడియా అకౌంట్ కూడా చెక్ చేస్తాం సార్. సార్, రేవతి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పేద పిల్లకాయలకి ఫండింగ్ అండ్ డొనేషన్ క్యాంపెయిన్ రన్ చేస్తుంది. ఇక్కడ చూడండి సార్, చాలా పేద పిల్లకాయలతో తన ఎత్తున ఫొటోస్ ఇక్కడ ఉంది. నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు రేవతి శివాజీనగర్లో ఉన్న ఎన్జిఓకి ఫ్రైడే ఎందుకు వెళ్తుంది? 12th ఆగస్ట్ ఎన్జిఓకి ఎందుకు వెళ్ళింది? ఆ రోజు ఫ్రైడే కాదుగా. ఎన్జిఓకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయండి 12th ఆగస్ట్ రోజున రేవతి ఎక్కడికి వచ్చిందా అని. సార్, రేవతి మేడం ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి వస్తారు, అది నిజమే. కానీ 12th ఆగస్ట్ సండే, ఆ రోజు ఆమె ఇక్కడికి రాలేదు. ఈ ఏరియాలో ఇంకెక్కడికి వెళ్ళొచ్చు? మీకేదైనా ఐడియా ఉందా? తను ఇక్కడే పక్కనే వస్తూ ఉంటుందా? లేదు, ఈ విషయం గురించి నాకేం తెలీదు. కానీ 10th ఆగస్ట్ ఇక్కడికి వచ్చారు. బాయ్ బంగారాలు, బాయ్, సీ యూ. ఆమె డైరీ ఇక్కడికి వదిలేసి వెళ్ళారు. నెక్స్ట్ ఫ్రైడే వచ్చినప్పుడు ఇద్దామనుకున్నాను, కానీ ఆ తర్వాత ఆమె ఫోన్ ఆఫ్లో ఉంది. ఆ డైరీ నాకు ఇవ్వండి. అలాగే. ఇది చూస్తుంటే డైలీ రేవతి డైరీ రాసేటట్టుంది. 12th ఆగస్ట్ వరకు దీంట్లో ఎంట్రీ ఉంది. తప్పు చేస్తే శిక్ష కూడా పడుతుంది. నేను ఆలోచించలేదు. ఒకవేళ నేను ఇదేదో అర్థం కావట్లేదు. రాసింది పూర్తిగా కూడా లేదు, రాసిన తర్వాత దాన్ని కొట్టేశారు. ఇంతకీ ఆ రహస్యం ఏంటి? ఈ డైరీకి రేవతికి ఏదైనా సంబంధం ఉందా ఏంటి? చెప్పండి. ఒకవేళ రేవతి డైలీ డైరీ రాస్తే తప్పుడు డోసు ఇవ్వడం వల్ల ఏ లేడీ చనిపోయిందో అది కూడా రాసుంటుంది. ఏంటి ఆ డేటు? 14 జూలై సార్. ఇవాళ నాకు ఏమీ రాయాలని అనిపించట్లేదు, కానీ రాస్తే నా మనసు భారం దిగుతుందని అనిపిస్తుంది. నా మనసు వల్ల దీన్ని ఒప్పుకోనవ్వలేదు. నా చేతిలో ఒక మనిషి ఉసిరిపోయింది, అయినా నేను తప్పు చేయడం లేదు. ఇది ఒక మాయ. యాక్చువల్గా నా తప్పేంటి? ఇది మాత్రమే నేను ఒక కింద ఉండే పిల్ల. వారు అందుకోసం నన్ను తోసిపెడుతున్నారా? అరే, ఇంకొక ప్రమోషనా? నువ్వు మేనేజ్మెంట్లో అలా ఎలా మ్యాజిక్ చేసావు? వాళ్ళ నీ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. ఇదేం మ్యాజిక్ కాదు, నా బుద్ధి, నా డెడికేషన్. అయినా మీరెందుకు? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు డాక్టర్ అవడానికి అర్హత లేదు, కానీ నీ కమ్యూనిటీ స్టూడెంట్స్ కి ఎంత ఈజీ అయిపోయిందంటే తక్కువ మార్క్స్ తీసుకున్న డాక్టర్ సీట్ దొరుకుతుంది. కానీ నీకు దొరికిన వెంటనే నీ యొక్క మ్యాజిక్ నువ్వు స్టార్ట్ చేసావు. అందుకోసమే కదా డాక్టర్ మహేష్ నీకు ఫేవర్ చేస్తున్నారు. డాక్టర్ మనీష్ ఎంత దారుణమైన వాడు, అలాంటి వాళ్ళే మీరు కూడా. సరే, టైమే చెప్తుంది, నిజాయితీ ఎప్పుడు ఓడిపోదు. టైం ఖచ్చితంగా వస్తుంది, కానీ మాకు కాదు, నీకు. చూస్తూనే ఉండు. రా. ఈ డైరీలో ఇది క్లియర్ అయిపోయింది. ఇంజెక్షన్ డోస్ డాక్టర్ నకుల్ సంయుక్త మార్చారని. అవును సార్, డాక్టర్ నకుల్ గురించి సైతా గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా సరిత పూణేలో యాక్టివ్గా ఉన్నింది. వాళ్ళ మావయ్య కూడా పూణేలో ఉన్నాడు. తీసుకురండి. ఓకే సార్. డాక్టర్ సంయుక్త, నువ్వు డాక్టర్ నకుల్ కలిసి డాక్టర్ రేవతిని ఎందుకు పగ సాధించారు? మీ ఇద్దరికి తన మీద ఏంటి పగ? ద్వేషం ఉండింది సార్, కానీ మేం తన్ని చంపలేదు సార్. తను తక్కువ మార్క్స్ తోని కోటలో అడ్మిషన్ తీసుకుంది, తర్వాత మాకన్నా పై స్థాయికి వెళ్తుంది.
అంతే, ఈ కోపంతోనే నకుల్ ఇదంతా చేశాడు. నేను కొంచెం కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఆ మందుని నకులే మార్చారా? ఏం చేస్తున్నావు నకుల్? ఏం లేదు, డాక్టర్ రేవతిని ఎలా ఇరికించాలో ఇదే టైం వచ్చింది. అలా అంటే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మందుని మార్చింది నకుల్ అని నాకు అర్థమైంది. నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. డాక్టర్ నకుల్ ఇప్పుడు ఎక్కడున్నారు? డాక్టర్ నకుల్ ఈ కేసులో ఎలాంటి సస్పెక్ట్ అంటే పోలీసుల దగ్గర అసలు చిక్కనే లేదు. కానీ డాక్టర్ సంయుక్త, డాక్టర్ మనీష్ మరియు డాక్టర్ నిత్యానంద్ అలాగే డాక్టర్ రేవతి మీద హత్య చేస్తానని బెదిరించిన నవీన్ అలాగే రేవతి యొక్క బాయ్ ఫ్రెండ్ ఆనంద్ కూడా పోలీస్ రేడార్ లో ఉన్నారు. ఈ కేసు విషయంపై అలా 2 నెలలు గడిచిపోయాయి. కానీ ఈ కేసు పైన ఎలాంటి రిజల్ట్ దొరకలేదు. అలా తన కూతురి కోసమని న్యాయం కోరిన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు నమ్మకాన్ని అయితే కోల్పోయారు. 2 నెలల పైగా అయింది. అదిల్, ఈ కేసులో ఏం జరుగుతుంది? డాక్టర్ రేవతికి సంబంధించిన అన్ని కేసుల్ని మేము విచారిస్తున్నాము. ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. ముందు మాకేమనిపించిందంటే డాక్టర్ నకుల్కి ఈ కేసుతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని. అందువల్ల వాడిని జైపూర్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశాం. ఇంజెక్షన్ మందుని మార్చింది ఆయనని ఒప్పుకున్నారు. కానీ డాక్టర్ నకుల్కి రేవతికి రేప్కి మర్డర్కి ఎలాంటి కనెక్షన్ లేదని అన్ని ప్లానింగ్తోనే చేశారు. సార్, క్రిమినల్స్ మనకి ఎలాంటి క్లూ వదిలిపెట్టలేదు. చూడండి, నేను లోకల్ పోలీస్ దగ్గర శివాజీనగర్ కరెంట్ డేటాని అనలిస్ట్ చేశాను. వాళ్ళ రిపోర్ట్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఐ థింక్ మీరు ఒకసారి చూడాలి ఇది. షూర్ సార్. జై హింద్. ఈ రిపోర్ట్ ప్రకారం ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు శివాజీనగర్లో దొంగతనం, స్నాచింగ్, హత్య ఇందులో అంతా 70% తగ్గింది. సార్, ఈ డేటాకి మనకి ఏంటి కనెక్షన్స్? కనెక్షన్ ఉంది. దొంగతనం, లూటీ, చైన్ స్నాచింగ్ ఇదంతా 70% తగ్గింది. శివాజీనగర్ పోలీసుని కాంటాక్ట్ చేయండి. ఏ ఆఫీసర్ రిపోర్ట్ రెడీ చేశాడో వాడితో మాట్లాడండి. ఓకే సార్. రిపోర్ట్ వచ్చిన వెంటనే నాకు అప్డేట్ చేయండి. సార్, నేను శివాజీనగర్ పోలీసుతో మాట్లాడాను. వాళ్ళ అబ్జర్వేషన్ ఉంది. శివాజీనగర్ సిగ్నల్ దగ్గర ఒక పిచ్చోడు కూర్చుంటాడు. అతను ఆగస్టు 1 తేదీలో లేడు. లోకల్ పోలీసుకి ఈ క్రైమ్ లో ఏమనిపిస్తుందంటే వాళ్ళు కూడా అయిండొచ్చు. ఆగస్ట్ నెలలోనే డాక్టర్ రేవతికి ఇలా జరిగింది. ఒకవేళ దీనివల్లే అండర్ గ్రౌండ్ అయిండొచ్చు. ఎందుకంటే పోలీసులు డాక్టర్ రేవతి కేసులో అరెస్ట్ చేస్తారని. దీనికి అవకాశం ఉంది. వీళ్ళల్లో ఎవరో ఒకరు డాక్టర్ రేవతిని రేప్ చేసి మర్డర్ చేసుంటారు. నువ్వు డాక్టర్ రేవతి ఫేస్బుక్లో పిక్చర్స్ని క్యాప్చర్ చేసావు కదా? ఎస్ సార్. ఆ కుర్రోళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి. అందరితో మాట్లాడండి. సార్, రేవతితో ఏ ఫోటోలు అయితే ఉన్నాయో వాళ్ళందరితో ఎంక్వైరీ చేశాను, కానీ ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు. కానీ ఒకే ఒక ఫోటోలో రేవతితో ఉండే ఈ అమ్మాయి ఎన్జిఓ చెందిన అమ్మాయి కాదు. ఈ అమ్మాయి ఎన్జిఓ కాదా? అయితే ఎవరు? చూడటానికి అమ్మాయికి ఉంది. శివాజీనగర్ సిగ్నల్ దగ్గర వెళ్ళి అడగండి. ఈ అమ్మాయి ఎవరనేది తెలుసుకోండి. సార్. ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? సార్, నేను ఈ అమ్మాయిని చాలాసార్లు చూస్తున్నాను. పక్కనుండే సిగ్నల్లో అక్కడ బండి నిలబడతాయి కదా, వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు అమ్ముతుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుస్తుందా? అదంతా తెలియదు, కానీ ఈ అమ్మాయికి ఒక అన్న ఉన్నాడు. వాడి మూలిగ చెట్లు అమ్ముతుంటాడు ఒక వ్యాన్లో. ఇంకా చాలా రోజులుగా వాళ్ళిద్దరిని ఇక్కడ చూసేది లేదు. ఈ అమ్మాయి గురించి, వాళ్ళ అన్న గురించి మీకు ఏదైనా ఇంకా తెలుసా? సార్, పెద్దగా ఏం తెలియదు, కానీ ఒకటి తెలుసు సార్, వాళ్ళిద్దరూ జార్ఖండ్ నుంచి వచ్చినారు. అది మాత్రం కన్ఫర్మ్ సార్. ఇది ఎవరైనా తెలుసా? మేడం, మా పల్లెకు చెందిన రాణి ఇలాగుంది. మా గ్రామంలోనే ఉంది. ఈమె ఇల్లు ఎక్కడా? 7 సంవత్సరాల ముందు వీళ్ళ అమ్మని అయితే చంపేశారు. ఆ తర్వాత తను, వీళ్ళ అన్నయ్య, వీళ్ళ నాన్న అందరూ వెళ్ళిపోయారు. పోయిన నెల చంపా ఇంటికి వెళ్ళావు. అప్పుడు తన బిడ్డ చనిపోయింది. అప్పుడు గర్భవతిగా ఉన్న భార్య కూడా చనిపోయింది. బాబా ఏ మాంత్రిక గురించి చెప్పారో అది నువ్వే. సర్పంచ్ గారు, నేను చనిపోయింది. రాణి అమ్మ శవం దొరికిందా? ఎవరు తన్ని చంపారు? చూడండి సార్, ఈ అమ్మాయి గురించి నాకేం తెలీదు. రాణిని చూసి మాకు 7 సంవత్సరాలైంది. ఇప్పుడు తన నాన్న, తన అన్నయ్య
ఎక్కడ ఉన్నారో మాకైతే తెలీదు. కానీ నాకు తెలుసు 7 సంవత్సరాలకు ముందు మీరు రాని వాళ్ళ కుటుంబంతో మీరు ఏం చేశారని. ఇప్పుడు చెప్పండి. కానీ అది కొద్ది రోజులకు ముందు మాకు అప్పుడప్పుడు కాల్ వచ్చింది. హలో హలో హాంజీ, నేను వినాయక్ కొడుకు ప్రిన్స్ మాట్లాడుతున్నాను. నేను నాన్నతో మాట్లాడాలి, కొంచెం అతను పిలుస్తారా? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పేది మీ నాన్న ఇక్కడ లేదని? సార్ వాడైతే మమ్మల్ని డైలీ టార్చర్ చేస్తున్నాడు. నేను ఎంత టెన్షన్ అంటే ఫోన్నే పగల కొట్టేశాను సార్. ఏ నంబర్ నుంచి మీకు అప్పుడప్పుడు ఫోన్ వచ్చిందో ఆ నంబర్ ఇవ్వండి. విషయం ఏంటంటే అది పాత ఫోన్ సార్. సో వాళ్ళ నంబర్ నాకు కనపడదు. సో ఫోన్ ఎప్పుడు వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏ టైంకి వచ్చిందని మీకు గుర్తుంది కదా? సార్, సర్పంచ్కి ఏ నగరాల్లో రాని వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశారో ఆ 3 నంబర్ని నేను ఐడెంటిఫై చేశాను. వాళ్ళ ముగ్గురిని రమ్మని చెప్పనా? నో, డోంట్ కాల్. ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే అలర్ట్ అయిపోతారు, తప్పించుకునే అవకాశం ఉంది. ఎలకని బొందులోంచి తీసుకురావాలంటే దానికి రొట్టె ముక్కలు వేయాల్సిందే. మొక్క వేయండి. హలో సార్, నేను ఈసీ లాటరీ నుంచి మాట్లాడుతున్నాను. మీ నంబర్ లక్కీ డ్రా నుంచి సెలెక్ట్ అయింది. మీకు 50,000 గిఫ్ట్ రెడీగా ఉంది. ఆ గిఫ్ట్ ని మేమే మీకు ఇవ్వబోతున్నాం. మీ అడ్రస్ ని కాస్త చెప్తారా? సరే, మీరు అడ్రస్ రాసుకోండి. 25. ఆపండి. డాక్టర్ రేవతి తెలుసు కదా? అక్క ఈ పెన్ను కొనుక్కోండి, దయచేసి కొనుక్కోండి. అరే, ఆగు, ఆగు. అక్క ఒక పెన్ ఎంత? 50 రూపాయలు. ఇదిగో 100 రూపాయి ఉంచుకో. తర్వాత పెన్ను నువ్వే ఉంచుకో, సరేనా? ఆమె చాలా మంచిది, ఎప్పుడు మిగతా వాళ్ళకి సహాయం చేస్తుంది. అలాగా, సరే చెప్పు, నీ అమ్మా నాన్న ఎక్కడా? నాకు అమ్మ లేదు, తను చనిపోయింది. నా చెల్లెల మీద చాలా ప్రేమ చూపించేది, ఎప్పుడు తన గురించి ఎక్కువ తెలుసుకోవాలని చూస్తుంది. డాక్టర్ రేవతి మీ ఇద్దరి మీద చాలా పాపం చూపించింది. ఇన్ఫ్యాక్ట్ నీ మీద చాలా ప్రేమ చూపించింది. ఆ తర్వాత రేవతి యొక్క అభిమానం, ప్రేమ వల్ల మీకేంటి సమస్య? మా పైన జాలి చూపించారు, అదే ప్రాబ్లం. మాకు అది నచ్చలేదు. కేవలం 10,000 కోసం రేవతిని చంపేశారా మీరు? ఎందుకు? కేవలం దీనికోసం మీ చెల్లి మీద ప్రేమ చూపించి అభిమానించినందుక? దానికన్నా ముందు నువ్వు ఇంతకుముందు చాలా దొంగతనాలు చేశావు. అదంతా ఎవరి మీద చూపించాలి? మా అమ్మ చచ్చిపోయిన తర్వాత మా ఆత్మ కూడా చచ్చిపోయింది సార్. డబ్బు మాత్రమే కంటికి తెలిసింది. ఒకవేళ డబ్బును ఉంటే మా అమ్మ చనిపోయేది కాదు సార్. నా చెల్లెలికి ఒక మంచి లైఫ్ దొరకాలని నేను ఇలా మారిపోయా. రేప్ ఎందుకు చేశావు? ఒకవేళ మీ అమ్మ ప్రాణాలతో ఉంటే నీలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడి ఉండేవారు. ఇక ఏ చెల్లెల కోసం నువ్వు రేపు మర్డర్ చేశావో నీకు తెలుసా? నీతో పాటు ఈ అమాయకురాల జీవితం కూడా నాశనం చేశావు. రేవతి ఒక బ్రైట్ డాక్టర్, కానీ కొంత డబ్బు కోసం ఆశపడి ఆమెని చంపేశారు. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వారితో పాటు అందరూ చాలా బాధపడ్డారు. ఈ ఘటన బయటికి రాగానే అక్కడున్న డిఎం ఈ విషయంపై ఎంక్వైరీ చేయమని ఆదేశించారు. అలాగే 7 సంవత్సరాలు పాతపడిన ఈ కేసుని మరొకసారి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆమెను హత్య చేసిన హంతకులకి శిక్ష లభిస్తుందని నమ్ముదాం. కానీ మనం ఇది కూడా ఆలోచించాలి, రాణి మరియు ప్రిన్స్ లాంటి చిన్న పిల్లలున్నా కూడా ఆ అమ్మాయిని ఎలాంటి దారుణంగా ఆలోచించకుండా చంపేశారు. నేను మీ అనూప్ సోని, మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకొక కొత్త ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని కలుస్తా. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, క్షేమంగా ఉండండి, భద్రతతో ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.